మన జీవితంలో మనకు బలం బలహీనతలు ఉంటాయి. మన శత్రువులకు మన బలహీనత తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి దగ్గర అవ్వకుండా చేసే బలహీనత ఏదో ఉంటుంది. మన శత్రువైన అపవాదికి మన బలహీనత ఏంటో తెలియకుండా జాగ్రత్త పడదామన్నా కుదరదు. ఎందుకంటే వాడికి మన గురించి మొత్తం తెలుసు. ఎప్పుడు మనల్ని మింగుదామా అని గర్జించే సింహంలా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కానీ క్రైస్తవులమైన మనకు మన బలం బలహీనత రెండో దేవుడే అయినప్పుడు మన శత్రువైన సాతాను ఎన్నిసార్లు ఎలా మనలను మన ఈ పోరాటంలో అపజయపరచాలని చూసినా వాడే ఓడిపోతాడు. ఎందుకంటే జయశీలుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి శక్తి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.